హలో అండి, చూడండి మాకు నేను ఇదివరకు వీడియో కూడా పెట్టినాను గుమ్మడికాయ కాసిందనేసి. ఇదైతే పెద్దదైపోయింది. ఇంకుంటే ఎనుములు తొక్కేస్తాయి, లేదు ఎవరైనా తీసుకుని వెళ్ళిపోతారు, అదొక డౌట్. కాబట్టి ఇదైతే మనకు అవసరం పడుతుంది. దీపావళి అమావాస్య వస్తుంది కదా, అప్పుడైతే అవసరం పడుతుందని నేను ముందుగానే దాన్ని చూసుకొని కట్ చేస్తున్నాను. కత్తెర అయితే తెచ్చుకున్నాను. ఇదిగోండి చూడండి, ఇవన్నీ కూడా మనము ఇంటికి దిష్టి తీసి కొట్టేసిన చెట్టు. ఇది పక్కన వేస్ట్గా ఉంటే స్థలం ఉంటే ఆ స్థలం దగ్గర మొలిచినాయి. ఇదైతే ఇప్పటికైతే ఒకటి పెద్దది అయిపోయింది. ఇంకా 2 కాయలు ఉన్నాయి, కానీ అవి ఒకటి నమ్మకం లేదు, ఒకటి నమ్మకం ఉంది. చూస్తాము, అది వస్తుందో రాదో తెలియదు నాకు. చూడండి ఎంత పెద్ద కాయో. ఇంకా అవుతుంది, కానీ ఇది మనకు డౌట్ అన్నమాట. ఎనుములు వచ్చినాయంటే బర్రెలు ఎనుములు అవి వస్తే తొక్కేస్తాయి నాకు డౌటు. చూడండి కాయ అయితే బాగుంది. ఇదిగోండి కింద కూడా అదేదో పూతలాగా ఉంది. ఇప్పటికైతే ఇది బాగుందనేసి నేను కట్ చేసేసినాను. చూడండి ఇంకా 2-3 కాయలు అయితే ఉన్నాయి. చూద్దాం అది ఏమైనా వస్తాయా రావా అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, మా ఇంటి పక్కనే ఉండాలి. మేము వేస్ట్గా తోసేసిన కాయలు ఓటికి నీళ్ళు పోస్తూ ఉంటే అవి వచ్చేసినాయి.